ప్రజల పక్షం 995 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. బెడిసి కొట్టిన ప్రైవేట్ వైద్యం, తీవ్ర రక్తస్రావమై బాలింత మృతి. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసే. వాహనాల చోరీ కేసులో 3 నిందితులు అరెస్ట్. మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన డీఎస్పీ పార్థసారథి. టమోటో మార్కెట్ యార్డ్ తరలింపుకు స్థలాన్ని మార్కెట్ కమిటీ సెక్రటరీ పాలక వర్గంతో కలిసి పరిశీలించిన ఎమ్మెల్యే. ఇక డీటెయిల్స్ చూస్తే మే 1న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఉదయం 7:30 గంటలకే ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. బెంగళూరు రోడ్డు అమ్మినేని వీధి వెనక వైపున మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. 2 లబ్ధిదారులకు 15,000 రూపాయల పెన్షన్ అమౌంట్ ను స్వయంగా అందించారు. 4,000, 6,000 రూపాయల పెన్షన్ల నగదును లబ్ధిదారులకు స్వయంగా ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రతి నెల 10, 20 తేదీల్లో పెన్షన్ నగదును ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను అందించే దీని స్థితికి రాష్ట్రాన్ని తీసుకువెళ్లిన రాక్షస పాలన జగన్మోహన్ రెడ్డి అందించారని, నేడు వృద్ధాప్య పెన్షన్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 1వ తేదీలోపే అందించడం జరుగుతుందని అన్నారు. పేదల పక్షాన ఎప్పుడూ ఆలోచించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారులకు అందేందుకు చర్యలు చేపట్టారని తెలిపారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నారని గుర్తు చేశారు. ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చేందుకు యువనేత లోకేష్ బాబు శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు పులి మహాలక్ష్మి, జోలిపాలెం చిన్ని, జీవి నాయుడు, జేసీబీ వేణు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుర్రప్ప నాయుడు, కమిషనర్ ప్రమీల, సచివాలయ సిబ్బంది, తెలుగుదేశం నేతలు పాల్గొన్నారు. ఈరోజు పెన్షన్లకే 5 కోట్లు అంటే 2 మండలాలు కలిస్తే దాదాపు అది ఒక 9 కోట్లు. నెలకు 14 కోట్ల రూపాయలు పెన్షన్లే మదనపల్లి కాన్స్టిట్యున్సీకి ఇస్తుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? 160 కోట్లు. ప్రభుత్వం ఇంత పెద్ద అభివృద్ధి సంక్షేమం సకాలంలో చేయాలంటే ఏమన్నా మన రాష్ట్రం సర్ప్లస్ కాదు, మన రాష్ట్రం అంతంత మాత్రమే. గత ప్రభుత్వం 18వ తేదీ 20వ తేదీ కూడా జీతాలు లేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రాష్ట్రం ఒక గాడిలోకి వచ్చింది, ఆర్థిక వ్యవస్థ ఒక గాడిలోకి వచ్చింది. ఈరోజు మీకు అందరికీ తెలిసేది, ప్రజలు తెలుసుకోవాలి మన కోసం ఏ ప్రభుత్వం పనిచేస్తుంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు భారతదేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా పనిచేస్తున్నారు. నిన్న దాదాపు 1 గంట పాటు అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల, రాష్ట్ర పరిస్థితుల పట్ల అన్ని విధాలుగా స్పష్టంగా మాట్లాడలేదు. ఇది పెద్దలు చంద్రబాబు నాయుడు గారి పనితీరు. అందుకోసం నేను ఈరోజు పెన్షన్దారులు ఎవరెవరు ఉన్నారు, మిగతా ఎవరు రాలేదు, వాళ్ళు కూడా ముందరి ఫేస్ ఆఫ్ యాక్షన్ ఇస్తారు. కాకపోతే ఉన్న పెన్షన్ల భారాన్ని చాలా కష్టంగా ప్రభుత్వం మోస్తూ ఉంది. తల్లికి వందనం ఒక పెద్ద కార్యక్రమం. ఈసారి 12,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తేవాలి? ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కావాలి. ఈరోజు 12,000 కోట్లు ఖర్చు పెడితే 1,20,000 కోట్ల కన్నా ఎక్కువ జీవితాలు వెలుగులోకి వస్తాయి, చదువు వస్తుంది, వాళ్ళ జీవితాల్లో రేపు పూర్తి స్థాయిగా వాళ్ళు ఎదుగుతారు. ఆ విధంగా ఒక ప్రణాళికతో రాష్ట్రం నడుపుతున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. అందుకోసం మనమందరం అదే స్ఫూర్తితో, అదే బాధ్యతతో, తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పనిచేస్తున్నటువంటి నాకు ఎంతమంది నాయకులు వీళ్ళందరూ పనిచేస్తున్నారు, నేను పనిచేస్తున్నాను, ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేస్తున్నాను. ఇది పారదర్శకమైన ప్రభుత్వం, బాధ్యత కలిగిన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇందుకోసం ఈరోజు పెన్షన్ 24వ వార్డు నందు మా ఎమ్మెల్యే అన్న జహాన్ గారి ఆధ్వర్యంలో పెన్షన్ల కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మా వార్డులో అధికంగా ఎస్సీ వార్డు, ఇది స్లమ్ ఏరియాలో పెన్షన్స్ చాలా వరకు ముందు లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడే వచ్చింది. అప్పుడు 200 ఉన్న పెన్షన్ 2,000 చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. అదేవిధంగా లాస్ట్ గవర్నమెంట్ 5 సంవత్సరాలకు కలిపి 1,000 రూపాయలు మాత్రమే పెంచడం జరిగింది. మళ్ళీ మా గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 3,000 పెన్షన్ 4,000 చేసిన ఘనత చేసిన ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని చెప్పనేసి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ఎంతో లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున పెన్షన్స్ ఇచ్చిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పార్టీని గుర్తు పెట్టుకొని ఇంకా ముందు కూడా బాగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పనేసి తెలియజేసుకుంటున్నారు.
జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 7 మదనపల్లి పట్టణం హాకీ గ్రౌండ్ నందు హాకీ సమ్మర్ క్యాంపును ఎమ్మెల్యే ప్రారంభించారు. జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్, మాజీ క్రీడాకారిణులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. హాకీ క్రీడాకారులతో కాసేపు సరదాగా హాకీ ఆడి ఎమ్మెల్యే సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మదనపల్లె పట్టణం హాకీకి ఎంతో ప్రఖ్యాతిగానిచ్చింది. ప్రస్తుతం ఈ గ్రౌండ్ లో హ్యాపీ గ్రాండ్ మాస్టర్ ధ్యానంచంద్ హాకీ ఆడారని, హాకీ ఆడడం ప్రతి ఒక్క విద్యార్థి అలవాటు చేసుకోవాలని, వేసవి సెలవుల్లో ఇతర చెడు అలవాట్లకు లోను కాకుండా క్రీడలపై ఆసక్తి చూపాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ మనీసాయి, టౌన్ బ్యాంక్ సీఈఓ ప్రసాద్, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ సమాజ నిర్మాణం కోసం మనమందరం కలిసి చదువు ఎంత ఇంపార్టెంట్, క్రీడలు కూడా అంతే ఇంపార్టెంట్. ఒక రెండు చేతులు ఎట్లా ఉంటాయి, అట్లా ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ బోత్ షుడ్ సేల్ ఇన్ లైఫ్. ఎవరి జీవితాల్లో బాగా చదువు ఉంటుందో దాంతో స్పోర్ట్స్ ఉంటే వాళ్ళు ఎప్పుడు యంగ్ గా ఉంటారు. స్పోర్ట్స్ మేక్ యూ ఆల్వేస్ ఫిట్. మీ హెల్త్ పరంగా ఫిట్నెస్ ఎట్లా ఉంటుందంటే మీరు ఎప్పుడు ఈ షుగర్, బీపీలు అవన్నీ మీ కంట్రోల్లోకి వస్తాయి, దాని కంట్రోల్లోకి మీరు పోరు. ఆ విధంగా ఇప్పుడు మీకు తెలుసా, జనాభాలో 1/3 ఉన్న మనుషులకు షుగర్ బీపీస్ ఇంకా ఎక్కువ ఉండొచ్చు. దానికి గాను ఇప్పుడు మీరు పిల్లలు ఇక్కడ నుంచి హాకీ ఆడుతున్నారు. హాకీ గేమ్ ఏ కంట్రీది? మన నేషనల్ గేమ్ ఏది? ఎస్, వెరీ గుడ్. ఆ విధంగా మీరందరూ ఎదగాలి, మీరందరూ బాగా ఆడాలి. హాకీ ఈజ్ ఎ ఫేస్ ఆఫ్ ద ఇండియా. మన గేమ్ వచ్చి ఇది ఏ కోర్టులో ఉన్నారు తెలుసా? మీరు కంట్రీకి రిప్రజెంట్ చేసిన మీరు ఇద్దరు మదర్ కోర్ట్. ఎవరెవరు ఇక్కడ వచ్చి ఆడినారు తెలుసా? ఎవరెవరు ఆడినారు తెలుసా మీకు? ఎస్, జ్ఞాన్ చంద్ గారు ఆడారు. జ్ఞాన్ చంద్ గారు, యూ కెన్ టెల్ హిమ్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ ద హాకీ. ఆ విధంగా హీజ్ గుడ్ స్పోర్ట్స్ మ్యాన్. ఈ రోజు మీకు రాష్ట్ర ప్రభుత్వంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు 2% ఉంది. డిసిప్లైన్, కన్సిస్టెన్సీ, నెవర్ గివ్ అప్. డిసిప్లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్. మీ కోచెస్ కానీ పెద్దలు కానీ ఎవరైనా చెప్పినవి మీరు మంచిగా విని కష్టపడి నేర్చుకోవాలి. ఒక రోజులో మనకి సక్సెస్ అనేది మనం రాదనమాట, మనం కష్టపడుతూ వెళ్ళాలి. ఆసియాలోనే అతిపెద్ద టమాటో మార్కెట్ మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ నిర్వహణ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో జిల్లా అధికారులతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీసుకువెళ్లి మార్కెట్ యార్డ్ ను వేరే ప్రాంతానికి తరలించేందుకు ఒప్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో నేడు ఎమ్మెల్యే మార్కెట్ కమిటీ పాలక వర్గము మార్కెట్ యార్డ్ అధికారులను వెంట తీసుకుని వెంకటప్పకోట సచివాలయ సమీపంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. వెంటనే సర్వే చేసి 40 ఎకరాల నుంచి 50 ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని సేకరించి ఉన్నతాధికారుల అనుమతులకు పంపాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యంకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ ప్రస్తుతం నీరుగట్టువారి పల్లెలో ఉన్న టమోటా మార్కెట్ యార్డ్ వలన ట్రాఫిక్ సమస్య తీవ్రంగా వెంటాడుతుందని, స్థలం సరిపోకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రైతుల సౌకర్యార్థం 40 ఎకరాల స్థలాన్ని సేకరించి మార్కెట్ ను ఇక్కడికి తరలించడం జరుగుతుందని అన్నారు. స్థల పరిశీలన అనంతరం ఉన్నతాధికారుల అనుమతుల కోసం పంపించి త్వరగా కొత్త మార్కెట్ యార్డ్ పనులను ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నాగార్జున బాబు, ఫణికర్ రెడ్డి, ఎస్ఆర్ శంషేర్, నాదెళ్ల శివప్రసాద్, బాబు నాయుడు, కమలామరి కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆంజనేయులు, డైరెక్టర్లు నరసింహులు చెల్ల, శ్యామలమ్మ, శంకర్ నాయుడు, మున్నా, డాన్స్ రెడ్డి, తెలుగుదేశం నేతలు నాగయ్య, జయరాం యాదవ్, సెక్రటరీ జగదీష్, మార్కెట్ కమిటీ సెక్రటరీ పాల్గొన్నారు. 15 రోజుల ముందు కొంచెం వెనకాల కూర్చోండి. 15 రోజుల ముందు నేను మన మండల సర్వేయర్ గారు 20 రోజులైంది దాదాపు, మన కమిషనర్ గారు కూడా కొంచెం దీనికి నోడల్ ఆఫీసర్ చెక్ చేయడానికి బాధ్యత ఇచ్చారు. అందరూ కలిసి చూడడం జరిగింది. చూసిన తర్వాత ఈ ల్యాండ్ నాకు చూపించారు. ఈ ల్యాండ్ వాస్తవం చెప్పాలంటే కొద్దిగా కష్టం ఉంది, ఇదంతా లెవెలింగ్ చేసుకుంటే చాలా మంచి ల్యాండ్, టౌన్కి యాక్సెస్గా ఉంటుంది. దాదాపు 40 నుంచి 45 ఎకరాల భూమి వస్తుంది. ఒక 1/2 కిలోమీటర్ రోడ్లు ఇస్తాం, ఇటుపక్క అటుపక్క ఈజీఎస్లోనే ఏదో రోడ్స్ ఇస్తాము. సిమెంట్ రోడ్లు ఇచ్చిన తర్వాత టౌన్కి కానీ మెయిన్ రోడ్ ట్రాఫిక్ కానీ ఎక్కడ ఎఫెక్ట్ కాదు. మొత్తం మార్కెట్ యార్డ్ లోపలనే ఇష్యూస్ అన్నీ, లోడింగ్, అన్లోడింగ్, ట్రాఫిక్ సమస్య అన్నీ తీరిపోతాయి. బండి బయటకు వచ్చి నేరుగా ఏ గమ్యస్థానం వెళ్ళాలి అక్కడ వెళ్ళిపోతుంది.
ఎక్కడికి వాళ్ళ ఇది ఉంటుంది లోడింగ్, ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఏరియా ఉంటే ఏ దేశానికి ఏ రాష్ట్రానికి ఉంటే ఆ రాష్ట్రానికి వెళ్తుంది. ఆ విధంగా ఇప్పుడు ఉన్న వాటిల్లో ఒకటి మనం శానిటోరియం దగ్గర చూసాం, అది అదర్ ఎండ్గా ఉంది, అది అంత హెల్తీగా లేదు. ఇది బాగుంది, ఇది బ్రహ్మాండంగా ఉంది. దీనికి మనం అందరూ ఇప్పుడు ఆమోదంతో మన వైస్ చైర్మన్ గారు ఉన్నారు, వీళ్ళు మన డైరెక్టర్ నర్సింగ్లో ఉన్నారు, మా ఏమో పెద్దామో ఉంది శ్యామలమ్మ, ఇంకా మిగతా డైరెక్టర్లు అందరూ ఉన్నారు. వీళ్ళందరి ఆమోదంతో తప్పకుండా మళ్ళీ వీళ్ళందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకొని తప్పకుండా మన మండల సర్వేర్ గారికి కలెక్టర్ గారికి తీసుకొచ్చి కలెక్టర్ గారు, జేసీ గారు, సపరేటర్ గారు అందరూ కూర్చొని దీనిపైన తప్పకుండా నిర్ణయం తీసుకొని మార్కెట్ యార్డ్ ఇంకొక 50 నుంచి 100 సంవత్సరాలు సరిపోయేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం. అందుకోసం 50 ఎకరాలు తీసి పెట్టేస్తే ఇప్పుడే ఏమి ఒక కార్నర్లో ఉంటుంది, ట్రాఫిక్ ఎక్కడ ఇన్కన్వీనియన్స్ కాదు. ఈ ప్రెషర్ వచ్చి ట్రాఫిక్ ప్రెషర్ మార్కెట్ యార్డ్ ట్రాఫిక్ ప్రెషర్ మదనపల్లి టౌన్లో మొత్తం టౌన్కి ఎఫెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది, సీజన్లో రోడ్ అంతా బ్లాక్ అయిపోతుంది. ఆ బ్లాక్ అయిన రోడ్లు మళ్ళీ క్లియర్ కావడానికి టౌన్లో నుంచి ట్రాక్టర్లు వస్తాయి, బండ్లు వస్తాయి, లారీలు వస్తాయి, అంతా లోడ్ పెరిగిపోతుంది. సో అందుకోసం మార్కెట్ యార్డ్ ఒక కార్నర్ చేస్తే మిగతా పూల అంగిళ్ళోళ్ళు, అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మన వాల్మీకి వీధి అల్లేరేడోళ్ళు, అదే సీతాఫలం వాళ్ళందరికీ తీసుకొచ్చి మార్కెట్ యార్డ్లో పెట్టారు. సో ఒక రకంగా టౌన్ ఫ్రీ అయిపోతుంది ట్రాఫిక్. ఈ ఆలోచనతో తప్పకుండా మార్కెట్ యార్డ్ ఇక్కడ ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతో తప్పకుండా మన జిల్లా కలెక్టర్ గారిని మిగతా అధికారులు తీసుకొని వచ్చి మన జేడీ అగ్రికల్చర్ అందరూ మాట్లాడి దీనికి కూడా క్లారిటీ పెట్టాం. మార్కెట్ యార్డ్ సెక్రటరీ కూడా వచ్చారు, దానికి ఎట్లా చేయాలో చూస్తామని మదనపల్లి పట్టణంలో మేడే సందర్భంగా బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కార్మికుల దినోత్సవం పురస్కరించుకుని స్థానిక మిషన్ కాంపౌండ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా పాల్గొని కార్మికుల కోసం కార్మిక భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి సమస్యలు లేకుండా చూస్తానని తెలిపారు. అనంతరం కార్మిక సోదరులకు తన చేతుల మీదుగా అన్నం వడ్డించి కూటమి ప్రభుత్వం కార్మికుల నేస్తమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు శ్రీనివాసులు, సుధాకర్ రెడ్డి సాహెబ్, మల్లికార్జున నాయుడు, టైగర్ సురేందర్ రెడ్డి, ఫణికర్ రెడ్డి, పెద్ద ఎత్తున మేస్త్రీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వాస్తవంగా మేడే జరుపుకోవాలంటే మొట్టమొదట కార్మికులకు న్యాయం జరిగితేనే మేడే జరుపుకోవాలి మనం. ఆ విధంగా ఈరోజు కార్మికుల ఐక్యత కోసం, కార్మికుల బలం కోసం, కార్మికుల సముచిత స్థానం కోసం నిత్యం పనిచేస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంటే అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, పెద్దలు చంద్రబాబు నాయుడు గారి. మీకు తెలుసో లేదో, పోయిన ప్రభుత్వం క్లియర్ కట్గా భవన నిర్మాణ కార్మికులకు ఎక్కడ కూడా ఇక్కడ వసతులు లేవు, ఇక్కడే చూడండి బోర్డుకే తీసుకుని వచ్చి అబయన్స్లో పెట్టేశారు. ఎందుకంటే మీ బోర్డు ఉంది, బోర్డులో మీ హక్కులు, మీ సమస్యలు చెప్పుకోవచ్చు. అటువంటి సందర్భానికి అబయన్స్లో పెట్టేసింది. అర్థమైందా? గవర్నమెంట్ స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత చూస్తాం అది అని చెప్పారు, బోర్డు తెరుస్తామని చెప్పినారు. ఇది విధంగా ఈరోజు మీకు తెలియదు, ఈరోజు మళ్ళా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక బోర్డు కాన్స్టిట్యూట్ అయింది. ఈ బోర్డు ఎదురు కాన్స్టిట్యూషన్ మీకోసం, మీ హక్కులు తెలపడానికి ఒక ప్లాట్ఫామ్ కోసం, మీరు మీ కష్టాలు తెలపడానికి ఒక ప్లాట్ఫామ్ కోసం. ఎవరైతే మీలో కూడా చాలా సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు ఎలా దానికి సమస్య పరిష్కారం చేస్తారు? మీరు 10 మందికి చెప్పి అందరికి చేర్చుకొని చేసుకుంటారు. ఆ విధంగా నేను కార్మికులకు ఒకటే చెప్తాను. ప్రైవేట్ వైద్యం మెడిసి కొట్టింది. వచ్చిరాని వైద్యం చేయడంతో గర్భిణికి తీవ్ర రక్తస్రావమై కోమాలోకి వెళ్లింది. వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే మృతి చెందింది. అన్నమయ్య జిల్లాలో శుక్రవారం చోటు చేసుకున్న ఘటనపై వివరాలు. రామసముద్రానికి చెందిన గంగాధర్ భార్య వెంకటలక్ష్మికు ఇప్పటికే 2 మగ సంతానమున్నారు. 3వసారి గర్భం దాల్చడంతో ఆ బిడ్డ వద్దనుకున్న కుటుంబీకులు ఆలస్యం చేయకుండా స్థానికంగా ఓ ప్రైవేట్ వైద్యుని సంప్రదించి ఆమెకు వైద్యం చేయించారు. దీంతో వెంకటలక్ష్మికి తీవ్ర రక్తస్రావమై కోమాలోకి వెళ్లింది. వెంటనే అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలోని అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి వెంకటలక్ష్మి మార్గ మధ్యంలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని కుటుంబీకులు రామసముద్రానికి తరలించారు. మరిన్ని వివరాలను రామసముద్రం పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి పోలీస్ ప్రధాన కార్యాలయ స్పెషల్ బ్రాంచ్ 2 సిఐగా శుక్రవారం ఎరిసవల్లి బాధ్యతలు స్వీకరించారు.
నంద్యాల సిసిఎస్ లో సిఐగా పనిచేస్తున్న ఎరిసావల్లిను కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ బదిలీ చేశారు. దీంతో ఆయన మదనపల్లి ఎస్పీ కార్యాలయంలో మొదట ఎస్పీ ధీరజ్ కొనబిల్లిని, జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిని కలిసి పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ మదనపల్లిలో గతంలో ఎస్ఐ సిఐలుగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. స్పెషల్ బ్రాంచ్ లో కొనసాగి తన ప్రతిభను కనబరుచుకుంటామని తెలిపారు. నూతన సిఐని అంగల్లు గోల్డెన్ వ్యాలీ కళాశాల చైర్మన్ రమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం స్థానిక ఎస్ఐ సిఐలు ఎరిసావల్లిని కలిసిన వారిలో ఉన్నారు. మదనపల్లి సుభాష్ రోడ్ లో నివాసం ఉంటున్న తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి విజయమ్మ కుమారుడు అనారోగ్యంతో మృతి చెందడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా జిల్లా అధ్యక్షుడు సువాసి ప్రసాద్ బాబును వెంట తీసుకుని విజయమ్మ మృతి చెందిన విజయమ్మ కుమారునికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం విజయమ్మకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్, ప్రధాన కార్యదర్శి పఠాన్ ఖాదర్ ఖాన్, నాగార్జున బాబు, పెరవలి మధు, జాఫరున్నిసా, రాధమ్మ, పులి మహాలక్ష్మి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. రామకుప్పం మండలం ననియాల పల్లికుప్పం రోడ్డుపై తనిఖీల్లో పట్టుబడ్డారు. అనుమానాస్పద తిరుగుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బొలెరో వాహనం, ద్విచక్ర వాహనం స్వాధీనం. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 2, కుప్పంకు చెందిన 1 అరెస్ట్. వాహనదారులు తప్పనిసరిగా జీపీఎస్ అమర్చుకోవాలని డీఎస్పీ సూచించారు. కుప్పం సబ్ డివిజన్లో పనిచేసే పోలీసుల అది ఒక విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా రోడ్డు మీద వెహికల్స్ పార్క్ చేసేదండి. వాళ్ళ పరిధిలో కొద్దిగా సెక్యూర్ ప్లేసెస్లలో వెహికల్స్ పార్క్ చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా ఎక్కడెక్కడో ఐసోలేటెడ్ ఏరియాలో పార్క్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. 4 వీలర్స్ ముఖ్యంగా ఓపెన్ ప్లేసెస్లో పెట్టేసి వెళ్ళిపోతున్నారు. మరుసటి రోజు చూస్తే దొంగతనాలు అయిపోతున్నాయి. అలాగే సీసీ కెమెరాలు కూడా చాలామంది పెట్టుకొని మనం ఇన్సిస్ట్ చేస్తున్నాము. సీసీ కెమెరాలు పెట్టుకోండి ఇంటి ముందర, లైన్లలో, స్కూల్స్లలో, ఊళ్ళల్లో అని చెప్తున్నారని కొంతమంది అయితే చేస్తున్నారు. ఇంకా చాలామంది చేయాల్సి ఉంది. అందరికి కూడా ఈ పత్రికా విలేకరుల సమక్షంలో రిక్వెస్ట్ చేస్తున్నాము. సాధ్యమైనంత వరకు సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటే ఇటువంటి కేసెస్ మనకి ఇంకా తొందరగా డిటెక్ట్ అయ్యేది ఉంటుంది. అలాగే అఫెండర్స్ కూడా మనకి తొందరగా దొరికే అవకాశం ఉంది. అలాగే చేయకుండా కూడా ఉంటారు సీసీ కెమెరాల సర్వేలెన్స్లో ఉంటారు. అలాగే ఈ మధ్య కొంత టెక్నాలజీ పెరిగిన తర్వాత మనకి 4 వీలర్స్ ముఖ్యంగా ఆ జీపీఎస్ కూడా అవైలబిలిటీ ఉంది. జీపీఎస్ సిస్టమ్ మనము 4 వీలర్స్లో ఇన్స్టాల్ చేస్తే మనది ఎవరైనా దొంగతనం జరిగినా కూడా దాని లొకేషన్స్ కూడా మనం ఈజీ కనుక్కోవడానికి ఉంటుంది. అలాగే 2 వీలర్స్ కూడా ఉంది. ఇప్పుడు దయచేసి లక్షల్లో ఖరీదు చేసి వాహనాలు కొంటున్నాము. చిన్న విషయంలో ఒక 2-3 వేలు కాస్ట్ చేసి జీపీఎస్ని కూడా దానిలో ఫిక్స్ చేసుకుంటే మనకి ఎటువంటి ఏమైనా దొంగతనాలు జరిగినా కూడా మనం ఈజీగా ట్రేస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది, రికవరీ అవుతుంది. అది కూడా ప్రజలు గమనించాలని కోరుతున్నాము. మా డిపార్ట్మెంట్ తరఫున కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈ ఇంటి వద్దను ప్లస్ వాళ్ళ లైన్లలో సీసీ కెమెరాలు బిగించుకోవడము, అలాగే వెహికల్స్కి జీపీఎస్ సిస్టమ్ని అమర్చుకుంటే చాలా బాగుంటుంది. మాకు కూడా ఇన్వెస్టిగేషన్కి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థ్యాంక్ యూ. అనుక్షణం ప్రజల పక్షం NH5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.